రోహిణి చేసిన ఓట్స్ ఉప్మా నుంచి ఎలా తప్పించుకోవాలిరా స్వామి అంటూ ప్రభావతి మనోజ్ చూస్తూ ఉంటే బలిచ్చే పశువులాగా కామాక్షి వస్తుంది. ఏంటి అందరూ టిఫిన్ చేస్తున్నారా అని అయితే అంటూ ఉంటే, రా నీకోసమే ఒక స్పెషల్ ఐటమ్ ఉంది అని బాలు చెప్తాడు. మా వదిన చేసింది అన్నట్టు చెప్తాడు. రోహిణి నవ్వుకుంటూ కూర్చోండి మీకు ఓట్స్ ఉప్మా పెడతాను అన్నట్టు చెప్తుంది అనమాట. దాన్ని బాలు ఎలా పలుకుతాడు అంటే ఓట్స్ ఉప్మా అన్నట్టు చెప్తాడు. ఇక సత్యం ఉండి కవర్ చేస్తాడు. అదేలేమ్మ వాడికి పలకడం సరిగా రాలేదులే, ఓట్స్ ఉప్మా అనేది తిను అన్నట్టు చెప్తాడు. సరే అత్త ముందే అడుగుతున్నాను, తింటావా లేకపోతే తాగుతావా అన్నట్టు బాలు అడుగుతాడు. ఒరే పిచ్చోడా, తింటారు కానీ పల్లెంలో పెట్టుకొని ఉప్మా తాగుతారా, నువ్వు పెట్టి అమ్మ నేను తింటాను అన్నట్టు చెప్తుంది. అది చూడగానే కామాక్షికి ఫ్యూజులు అవుట్. ఇదేంటమ్మా ఇలా జావగా ఉందే అని అయితే అంటూ ఉంటే, అది అంతే బాగుంటుంది కానీ ప్రోటీన్స్ ఉంటాయి అది ఇది అని చెప్తుంది. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్న తర్వాత కామాక్షి మొహం తేలేస్తుంది. ఇదేంటి ఇలా ఉంది, నన్ను చంపేద్దామన్న ప్లాన్లో ఉన్నారా ఏంటి వీళ్ళు అన్నట్టు. ఇక ప్రభావతి ఉండి కామాక్షి ఎలా ఉంది బాగుందా అన్నట్టు అడుగుతుంది. బాగుందా, ఏదోలా ఉంది అన్నట్టు చెప్తూ దాని నుంచి తప్పించుకోవాలని, ఒరే మనోజ్ ఏమైందిరా నీ వేళ్ళకి అలా అయిపోయాయి అన్నట్టు చెప్తూ ఉంటే ప్రభావతి గోరు చుట్టూ వచ్చిందిలే అని చెప్తుంది. గోరు చుట్టూ వస్తే గోరుకు వస్తుంది కానీ వేలు చుట్టూ వస్తుందా అని ఆశ్చర్యంగా అడిగితే, అత్త ఆ వేళ్ళని చూస్తుంటే ఎవరో బాగా ఇరక్కొట్టి వంచేసినట్టుంది కదా అంటే, అవునరా బాలు అలానే ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది. సర్లే అత్త నువ్వు ఉప్మా తాగు అంటే, వద్దులేరా ఇప్పుడే గారెలు తినేసి వచ్చాను, నా కడుపు నిండుగా ఉంది ఇంకేం వద్దమ్మా. ఇక బాలు ఏమో అయ్యో ఒక ఎలక పారిపోయిందే అంటూ కామెడీ చేస్తూ ఉంటే మీనా ఎంత బాగా నవ్వుకుంటుందో. ఆ తర్వాతే ప్రభావతి చివాట్లు పెట్టింది.